Welcome to our Bible study today. This is Pastor Conrad DeFries. ఈ దినమునకైనా బైబిల్ పఠనమునకు మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీతో మాట్లాడినది పాస్టర్ కాన్రాడ్ డిఫ్రీస్. The title of our Bible study is You Can Have What You Say. ఈ దినమునకైనా పాఠ్యాంశము మీరేమైతే మాట్లాడుతున్నారో అది మీకు సంబంధించినది. The truth is, whatever you have in your life is what you've already been saying, and that is why you have what you have. సత్యము ఏంటంటే మనము ఏమైతే చెప్తున్నామో అది మనకు సంబంధించినది. The Bible tells us in Proverbs chapter 18 and verse 21 that death and life are in the power of the tongue. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే మన జీవము మరణము నాలుక వశము. And it goes on to say, and they that love it shall eat the fruit thereof. దానిని ఆశించిన వారు ఆ యొక్క ఫలమును తిందురు. Our main text for this Bible lesson is in the book of Mark, chapter 11 and verse 23. ఈ యొక్క పాఠం యొక్క అంశమునకు మార్కు సువార్త 11:23 వచనం చదువుదాం. Whosoever shall say to this mountain, be removed and cast into the sea. ఎవరైతే ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేనని చెప్తారో విశ్వాసముతో, and shall not doubt in his heart, but shall believe. హృదయమందు ఏ విధమైనటువంటి సందేహం లేకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో చెప్పినట్లయితే, that those things which he saith shall come to pass, he shall have whatsoever he saith. ఏదైతే అది చెప్పాడో అది తప్పకుండా జరుగుతుంది. ఏదైతే చెప్పాడో అది అతనికి సంబంధించింది అవుతుంది. In this verse of Scripture, the Bible lets us know you have to do 3 times as much saying as you do believing. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అది కనీసం 3 సార్లు దాన్ని చెప్పవలసిన వారమై ఉన్నాం. People are not missing it so much in their believing as they are missing it in what they are saying. ఏదైతే చెప్తున్నారో దాన్ని విశ్వసించడం ప్రజలు పోగొట్టుకుంటున్నారు. అలాగే చెప్పిన దాన్ని విశ్వసించట్లేదు. You cannot believe, pray and believe for one thing and say something contrary and get an answer. You will hinder your prayer. దేన్నైతే మనం విశ్వసిస్తున్నామో దాన్ని చెప్పకుండా మనం ప్రార్థించినట్లయితే మనం దేన్ని కూడా పొందలేమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. Your praying and your saying and your actions have to all be in agreement in order to get answers to prayer. దేవుని యొక్క జవాబు పొందుకోవాలంటే నువ్వేమైతే ప్రార్థన చేస్తున్నావో, ఏమైతే చెప్తున్నావో, ఏమైతే మాట్లాడుతున్నావో అది కలిసి ఉండాలి. You cannot just believe God for something and then speak fear and speak doubt and unbelief and get an answer to your prayer. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసేది ఒకటి, నువ్వు విశ్వసించేది ఒకటి, అలాగే సందేహంతో విశ్వసించినట్లయితే దాన్ని పొందుకోలేము. When Abraham got an answer to his prayer, he had to put actions with it, and his speaking had to agree with what he was believing. అబ్రహాము దేన్నైతే అడిగాడో దాన్ని క్రియారూపముగా చేయాలి. ఏదైతే ప్రార్థన చేశాడో దానిని నమ్మాలి. అలాగూ ప్రార్థన చేసిన దానికి విశ్వసించిన In Genesis chapter 17 and verse 5, God told him he was changing his name from Abram to Abraham. ఆదికాండము 17:5 గమనించినట్లయితే అబ్రహాము యొక్క పేరును అబ్రహాముగా దేవుడు మార్చడం మనం చూస్తున్నాం. Before Sarah was ever pregnant, God said, you in the past tense, you already are the father of a multitude. శారా గర్భము దాల్చక ముందుగానే దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, నువ్వు అబ్రహాము అనేక జనములకు తండ్రివి అని చెప్తున్నాడు.
You have to get the promises of God by faith in the past tense before you can see them happen in reality. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ దేవుని యొక్క మాటలు నమ్మినట్లయితే భవిష్యత్తులో జరగబోయేవి జరిగాయి అని నమ్మినట్లయితే నువ్వు పొందుతావు. If you can see it or feel it, then it is not faith. It is in the realm of the 5 human senses. మానవునికి ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియముల్లో నువ్వు దాన్ని విశ్వసించవలసిన వాడవై ఉన్నావు. It's God's will for us to receive things by faith before we ever see them or hear them in the natural life. మనము బాహ్య నేత్రములతో బాహ్య లోకములో చూడకముందే వాటిని పొంది ఉన్నామని నమ్మడమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది మన పట్ల. God had told Abraham for 24 years that he would have a supernatural child, but he did not receive it during that 24 years. దాదాపు 24 సంవత్సరాలకు ముందే దేవుడు నీకు ఒక వాగ్దాన పుత్రుని ఇస్తాను అని చెప్పాడు. అది 24 సంవత్సరాలు అయినంత వరకు అబ్రహాం పొందుకోలేదు. It was not until Abraham began to say what God said, even though he couldn't see it, he said it, and then he received the answer. దేవుడు పొందినది లేక దేవుడు చెప్పినది మరి అబ్రహాం పొందుకోలేదు, కానీ అయితే దేవుడు ఏమైతే చెప్పాడో అదే అబ్రహాం కూడా చెప్పవలసిన వాడే ఉన్నాడు దాన్ని పొందుకోవాలంటే. When we say you can have what you say, that means you've got to be saying what the promises of God say in the Bible. బైబిల్ గ్రంథంలో ఏదైతే దేవుడు వాగ్దానం చేసి చెప్పాడో దానినే మనం చెప్పినప్పుడు దానిని మనం పొందుకునే అర్హత కలిగిన వారమై ఉంటాం. You have to have a solid foundation in the Word of God and say and get in agreement with God and don't change it, then you can get the answer to the prayer. దేవుని యొక్క వాగ్దానములో మనము మరి స్థిరమైనటువంటి నమ్మకం కలిగిన వారమై ఉన్నాము. మరి అలాగూ దేవుని యొక్క మాటలు దేవుని పొందుకోగలము. Is very clear in the Bible and in the Word of God how to get answers to prayer. దేవుని యొక్క వాగ్దానములను మనం పొందుకోవాలి అంటే మరి విశ్వాసంతో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. He tells us here in Mark 11:23, we can say to the mountain to be moved. If we will not doubt, we can have what we say. మార్కు సువార్త 11:23 మనం చదువుకున్నట్లుగా కొండను ఎత్తబడి సముద్రాలు పడవేమని చెప్పాలి. అలా సందేహించినట్లయితే అది జరగదు. The devil will test your faith. You will have to hold fast, steadfast to what you believe in the Word of God. దేవుని యొక్క వాక్యములో ఏదైతే ఉందో దాన్ని గట్టిగా మనం నమ్మాలి. అలాగే గట్టిగా నమ్మినట్లయితే మనం అపవాదిని ఎదిరించాలి. God always keeps his promises, but we are the ones that have to hold fast to faith and say what God says. దేవుడు ఎప్పుడు కూడా వాగ్దానం చేసిన దాన్ని ఇవ్వగలగడానికి నమ్మదగినవాడు. మనమే మన యొక్క విశ్వాసములో స్థిరముగా బలముగా ఉండవలసిన వారమై ఉన్నాం. In the book of Hebrews chapter 4 and verse 12, హెబ్రీ పత్రిక 4:12 మనం గమనించినట్లయితే the Bible tells us that the word of God is quick, it is alive and powerful. దేవుని యొక్క వాక్యము సజీవమైంది, అది బలము కలిగింది అని వాక్యంలో చూస్తున్నాం. The word of God is full of the power of God. దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క పరిపూర్ణమైన శక్తి అయి ఉన్నది. It is our faith in the word of God that activates the power that is in God's word. మనము దేవుని యొక్క వాక్యమునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ వాక్యంలోని శక్తి బయలుపరచబడుతుంది. Actually, the power of God is everywhere present all the time. దేవుని యొక్క శక్తి ప్రతి చోట ప్రతి స్థలమందు కూడా అది శక్తివంతమై ఉన్నది.
it is our faith and us acting in faith that activates that power that is in the Word of God. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమందు మనము విశ్వాసం ఉంచగలిగిన వారం అవుతామో అప్పుడే ఆ వాక్యము శక్తివంతంగా మారుతుంది. Just as a radio signal or a television signal is in the air and it is always present even when you don't see it. మనం గమనించినట్లయితే రేడియో సిగ్నల్స్ అలాగే టీవీ యొక్క సిగ్నల్స్ వేవ్స్ ఆ వాతావరణంలో ఉంటాయి. అవి మనకు కనబడవు, కానీ ఇప్పుడు అవి ఉంటూనే ఉంటాయి. But when you have the right receiver and you get it on the right frequency, then you can receive that signal that was in the air all the time present. అయితే ఎప్పుడైతే మనము ఆ యొక్క రేడియోను ట్యూన్ చేస్తామో, సరైన ఫ్రీక్వెన్సీలు పెడతామో, అప్పుడు ఆ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి ఆ యొక్క తరంగాలు కనెక్ట్ అయ్యి The power of God is everywhere present all the time, but it's up to us in our faith to receive that power, and then it will go to work for us. దేవుని యొక్క శక్తి ఎప్పుడు కూడా మరి సిద్ధంగానే ఉంది. అయితే ఆ యొక్క వాక్యంలోని శక్తి నెరవేర్చబడాలంటే మనలో విశ్వాసము ఉండాలి. Jesus told people many times, they was asking him if he would heal them, and he says, according to your faith, so be it to you. యేసుక్రీస్తు అనేకసార్లు చెప్పేవాడు, మరి మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచింది అని పలుమార్లు యేసు చెప్పడం చూస్తాం. It was always the will of God to heal everyone and to meet every need. మనం ప్రతి ఒక్కరమే దేవుని యొక్క సహాయాన్ని పొందుకోగలగడానికి, దేవుడిచ్చే స్వస్థతను పొందుకోగలగడానికి, దేవుడిచ్చే అవసరాలు పొందుకోగలగడానికి మనం సిద్ధంగా ఉన్నాము. In the book of Mark chapter 5 verses 25 through 34. మార్కు సువార్త 4వ అధ్యాయము 25 నుండి 26 వచనాల వరకు గమనించినట్లయితే, the woman with the issue of blood pressed through the crowd and touched the hem of Jesus' garment and was made whole. అక్కడ 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసంతో యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు ఆమె వెంటనే స్వస్థపడినట్లుగా. Many people were pressing against Jesus and touching him, but none of the other people were healed. అనేక మంది యేసు ప్రభువును తాకుతూనే ఉన్నారు, కానీ ఎవరు కూడా స్వస్థపరచబడినట్లుగా అక్కడ వ్రాయబడలేదు. Jesus had the power of God in him all the time, but the other people did not activate that power to be healed. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు, కానీ అక్కడ అనేక మంది విశ్వాసం లేని వారుగా ఉన్నందువల్ల ఆ శక్తిని పొందుకోలేవు. Jesus did not even see the woman before she touched the hem of his garment and was healed. యేసుక్రీస్తు ఆమె వస్త్రపు చెంగును ముట్టుకోకముందు ఆమెను చూడలేదు అసలు. He turned around and said, "Who touched me?" And the disciples said, "Master, many people are touching you." ఆమె యేసుప్రభువును ముట్టిన తర్వాత, ఆయనలోంచి ప్రభావం వెళ్ళిపోయిన తర్వాత, నన్ను ముట్టింది ఎవరు అన్నారు. అయితే శిష్యులు అన్నారు, అందరూ నేను ముట్టుకుంటున్నారు, తాగుతున్నారు అన్నారు. But Jesus looked and saw the woman and told her, "Thy faith hath made thee whole. Go in peace." స్వస్థపడిన ఆవిడను చూచినప్పుడు యేసుప్రభువు చెప్పాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానవై వెళ్ళు అని చెప్పాడు. Many people were touching Jesus and pressing against him, but they were not releasing faith, and so none of the power from Jesus went into them. అనేక మంది యేసుప్రభువును తాగుతూ ఉన్నప్పటికీ, ముడుతూ ఉన్నప్పటికీ, దగ్గరున్నప్పటికీ వారిలో విశ్వాసం లేనందువలన యేసుక్రీస్తులోని శక్తిని బయటికి తీసుకురాలేకపోయారు. That activates the power of God that's in the Word. మన విశ్వాసమే దేవునిలో ఉన్న శక్తిని ప్రపంచంలో పనిచేయడానికి బయటికి తీసుకొస్తుంది. The written word tells us about Jesus, the living Word.
దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది యేసుక్రీస్తు మరి జీవాహారమై ఉన్నాడు. When Jesus was on earth, he was the living word of God. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుని యొక్క జీవవాక్యమై ఉన్నాడు. When the woman touched him, he perceived that virtue and power had went out of him. ఆమె యేసుప్రభువును ఎప్పుడైతే ముట్టిందో యేసుప్రభువులో ఉన్నటువంటి శక్తిని ప్రభావాన్ని The power of God even today is everywhere present. ఈ దినం కూడా దేవుని యొక్క శక్తి ప్రతి చోట ప్రత్యక్షమై ఉన్నది. The Bible says in Mark 9:23, all things are possible to them that believe. మార్కు సువార్త 9:23 గమనించినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యము అని రాయబడింది. God is not holding back his power from us. It is up to us, according to our faith, to receive and activate that power that is in Jesus Christ. దేవుడు ఎప్పుడు కూడా ఆయన శక్తిని ఆయనలో ఉంచుకునేవాడు కాదు, మనకు ఇవ్వగలగడానికి మన విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తునందున్న ఆ విశ్వాసం ద్వారా సమస్తాన్ని. One of the ways we activate our faith, we activate it in two ways, by our speaking and by our actions. ఈ దేవునిలో ఉన్నటువంటి శక్తిని మనం పొందుకోవాలంటే రెండు పనులు చేయాలి. ఒకటి మనం మాట్లాడాలి, అలాగే ఆ మాట్లాడిన ప్రకారం క్రియ చేయాలి. The centurion said to Jesus, "Speak the word only, and my servant shall be healed." శతాధిపతి యేసుప్రభు దగ్గర చెప్పిన మాట ఏంటంటే, ఒక్క మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు. Jesus was the living, walking Word of God when he was here on the earth. యేసుక్రీస్తు శరీరధారి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన నడుచుచున్న జీవించుచున్న దేవుని వాక్యమై ఉన్నాడు. Virtue went out of him and healed the woman with the issue of blood, but it was her faith that activated that power. యేసు ప్రభువులో ఉన్నటువంటి ప్రభావం ఆ 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేసింది. అయితే ఆమె విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది అని వాక్యం చెప్తోంది. And so it is today. We have to be careful with our words, because death and life are in the power of the tongue. కాబట్టి నేటి దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరణము జీవము మన నాలుక వశమై ఉన్నది. You can pray and pray and pray, but if you speak negative and words of doubt, those words are powerful and will stop your prayers from being answered. నువ్వు ప్రార్థించేటప్పుడు విశ్వాసంతో ప్రార్థించవచ్చు, కానీ మాట్లాడేటప్పుడు అవిశ్వాసపు మాటలు మాట్లాడినట్లయితే ఆ ప్రార్థన నిష్ప్రయోజనం అవుతా ఉంది. In the book of Romans, chapter 10 and verse 8, రోమీయులకు రాసిన పత్రిక 10:8 మనం గమనించినట్లయితే, the scriptures there have been talking about Jesus not coming down again from heaven or up again from the heart of the earth. ఇక్కడ గమనించినట్లయితే ఎవడు పరలోకములకు ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందకు తెచ్చుటకు. But verse 8 says, the word is nigh thee, even in thy mouth and in thy heart, the word of faith. అయితే 8 ఇలా చెప్తుంది, అదేమని చెప్పుచున్నది, వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది. Words are very powerful. They can destroy or they can make things create and make the power of God go to work. మాటలు చాలా శక్తివంతమైనవి. ఆ మాటలే నాశనాన్ని కలుగు చేస్తాయి, ఆ మాటలే నిర్మాణాన్ని కలుగు చేస్తాయి, దేవుని యొక్క శక్తిని బయలుపరుస్తాయి. Really, the reason Jesus allows and makes human beings where they can speak words is for a special reason.
యేసుక్రీస్తు ఒక ప్రత్యేకమైన కారణాన్ని బట్టి మనల్ని మాట్లాడమని చెప్తూ ఉన్నారు. Yes, we think of words as a way to communicate with each other, and that is very true. మనము ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఈ మాటలు ఉపయోగపడతాయి, అది వాస్తవమే. I believe the number one reason that we can speak words is to release power. అయితే నేను నమ్ముతున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే మన మాటల ద్వారా దేవుని యొక్క శక్తిని మనము విడుదల చేస్తూ ఉన్నాం. Speaking words of fear and doubt and dismay will release the power of the devil to go to work. మనము అవిశ్వాసముతో సందేహముతో మాట్లాడినట్లయితే ఆ మాటలు అపవాది యొక్క శక్తిని మరి విడుదల చేస్తాయి, అవి నాశనాన్ని కలుగు చేస్తాయి. But God wants us to speak according to His word and His promises, and that releases the power of God to go to work. అయితే దేవుడు కోరుకునే విషయం ఏంటంటే దేవుని యొక్క వాగ్దానాల్ని, దేవుని యొక్క వాక్యాల్ని మనము ఉచ్చరించాలి, పలకాలి. అప్పుడు దేవుని యొక్క ప్రభావము, శక్తి బయలుపరచబడుతుంది. We are all human beings and we are free moral agents with the right of choice. మనందరం కూడా మానవ మాత్రులమై ఉన్నాం. మనకే దేవుడు ఛాన్స్నిచ్చాడు, ఛాయిస్నిచ్చాడు. మన మంచి మాట్లాడతామో చెడు మాట్లాడతామో. So many Christians are praying and waiting for God to do the work. అనేక మంది క్రైస్తవులు ప్రార్థన చేసి నేను దేవుడు కార్యం జరిగించున్నట్లుగా నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పడం చూస్తున్నాను. But it is our responsibility to appropriate, to initiate the promises of God and receive them by faith. అయితే ఆ వాగ్దానం చేయబడినటువంటి వాగ్దానాల్ని పొందుకోగలగడానికి మనమే మనవంతు కృషి చేయాలి, మనమే మనవంతు ప్రయాసపడాలి. I will be teaching more in these Bible lessons how to receive, how to appropriate the benefits and the blessings that God already has provided for His people. దేవుడు తన ప్రజల కోసం ఏమేమైతే ఆశీర్వాదాలు దాచి ఉంచాడో, సిద్ధం చేసి ఉంచాడో అవన్నీ కూడా మీకు ఈ బైబిల్ స్టడీలో తెలియజేయడానికి. In the book of 1 Corinthians chapter 3 and verse 9. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే it says, you are God's husbandry, you are God's building. మీరే దేవుని ఇల్లును, దేవుని యొక్క నివాసమై ఉన్నారని చెప్పడం చూస్తున్నాం. The word husbandry means you are God's garden. You are a field that God wants to sow the seed of the Word of God into your heart. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం గమనించినట్లయితే మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారని చూస్తున్నాం. If you want to receive a harvest, you have to sow the kind of seed into the ground for the harvest that you want to receive. మీరు పంటను కోయాలంటే మొట్టమొదట మీరు ఆ యొక్క వ్యవసాయ పొలంలో విత్తనాలను విత్తవలసిన వారై ఉన్నారు. The word of God is like a seed, and your heart is like good ground where you sow the seed. దేవుని యొక్క వాక్యము మంచి నేలలో పడినటువంటి మరి విత్తనం వలె ఉంటుంది. ఆ మంచి నేల మన హృదయమై ఉన్నది. The way you sow the seed of the word of God in your heart is by speaking what God says in the Bible. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమైతే చెప్తున్నాడో అలాగే మనం దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో విత్తినట్లయితే దాని ఫలాన్ని పొందుతాం. The Bible says, let the weak say, I am strong. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది బలహీనుడు నేను బలవంతుణ్ణి అనుకోవాలి. We must learn to say
what we're wanting to have instead of what we already have. మనం ఏమైతే అయి ఉన్నామో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితిని కాకుండా మనం ఏమైతే కాబోతున్నామో దాన్ని మనం వాంఛించవలసిన వారమై ఉన్నాం. Back to our text for this Bible lesson, Mark 11:23, you can have what you say if you'll believe it and not doubt it. మరలా మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనానికి వచ్చినట్లయితే మనము సందేహించకుండా మనము మాట్లాడవలసిన వారమై ఉన్నాం. But whatever you say has to be according to the Word of God, not just anything that you want to say. నువ్వేమైతే చెప్పాలనుకున్నావు అది కాదు, కానీ దేవుని వాక్యం ఏమైతే అయ్యిందో ఏమైతే మాట్లాడుతుందో ఆ వాక్యాన్ని మనం పలకవలసిన వారమై ఉన్నాం. We believers on earth are co-laborers together with God. మనము ఈ లోకంలో దేవుని యొక్క జత పని వారమై ఉన్నాం. It is up to us to speak the Word of God and believe the Word of God and not doubt, and God will bring the Word to pass. మనము ఏ విధమైనటువంటి అనుమానము లేక సందేహం లేకుండా మాట్లాడవలసిన వారమై ఉన్నాం. అప్పుడు దేవుడు దాన్ని ఫలితమును మనకు అనుగ్రహిస్తాడు. When we first begin to speak the Word of God, that is when we are sowing the seed of the Word of God. మనము దేవుని యొక్క వాక్యమును పలకవలసిన వారమై ఉన్నాము. అలాగంటే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో విశ్వాసంతో విత్తుతున్నాము. As we continue to speak the Word of God, then that means we are watering the seed that has already been sown. మనము కొనసాగించి దేవుని యొక్క వాక్యాన్ని మరి పలుకుతూ ఉన్నప్పుడు ఆ యొక్క పొలమునకు నీరు పెట్టినట్లుగా ఉంటుంది. ఆ నీరు మా హృదయంలోని విత్తనాన్ని మొలికింపజేస్తుంది. A man of God one time asked God why people were not receiving more from the preaching and teaching of the Word of God. ఒకసారి ఒక దైవజనులు ప్రసంగిస్తున్నప్పుడు ప్రజలు ఆ యొక్క వాక్యాన్ని పొందుకోలేకపోతున్నారు, విశ్వసించలేకపోతున్నారు. And God told him, because when they hear it the second, third, fourth, 10th, 20th time, they're saying, oh, I've already heard that. అప్పుడు దేవుడు ఆ దైవజనులతో చెప్పారు, ప్రజలు ఏమనుకుంటున్నారంటే నువ్వు ఆల్రెడీ చెప్పినటువంటి వాక్యాన్ని మేము ఒకసారి, 2 సార్లు, 10 సార్లు, 20 సార్లు విన్నాము అని అనుకుంటున్నారు. But God said, in order to receive, you have to continue to say the Word of God, because that is watering the seed that will produce the harvest. అయితే దేవుడు చెప్పిన మాట ఏంటంటే కొనసాగించి దేవుని యొక్క వాక్యాన్ని ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు పొలమునకు నీరు పెట్టినట్టు అవుతుంది, దాని ద్వారా తప్పకుండా ఫలితం వస్తుందని చెప్పారు. Every born again believer has been given the power of attorney to use the name of Jesus. ప్రతి రక్షించబడిన దేవుని బిడ్డ దేవుని యొక్క శక్తిని పొందుకోగలగడానికి దేవుడు వారికి శక్తిని అనుగ్రహిస్తున్నాడు. It is up to every believer, not just preachers, but every believer, to speak the Word of God, believe it, and don't doubt it. సేవకులు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి దేవుని యొక్క వాక్యం ఏమైందో దాన్ని విశ్వసించి ఆ విశ్వాస ప్రమాణము పలకాలి, నోటితో పలకాలి. I want to encourage you, believe God, but don't speak words of doubt and fear and discouragement and negative things. It will stop your prayers from being answered. నేను మీకు చెప్పే ఆలోచన ఏంటంటే విశ్వసించండి, అయితే ఎప్పుడు కూడా సందేహంతో, అనుమానంతో మీరు మాట్లాడొద్దు, దాని ద్వారా ఏ విధమైన ఫలితం ఉండదు. I want you to pray this prayer after me to receive Jesus Christ as your Savior. యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించడానికి నాతో పాటు ఈ ప్రార్థన చేయమని మీకు మనవి చేస్తున్నాను. I believe Jesus Christ is the Son of God and that He died on the cross for me.
నేను యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతున్నాను. ఆయన నా కొరకు సిలువలో మరణించాడని నమ్ముతున్నాను. I believe he rose from the dead and is alive in heaven today. ఆయన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడని నమ్ముతున్నాను. Right now, I receive Jesus Christ as my Lord and Savior in Jesus' name. సజీవుడైన యేసుక్రీస్తును నా సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కొరకు జీవిస్తానని యేసు నామములో ఈ ప్రార్థనలు వేడుకొనుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Get into a good, strong, Bible-believing church. Learn more of the Bible. Grow day by day, step by step. God is there to help you to grow in the things of God. Amen. మంచి ఆత్మ సంబంధమైన సంఘంలోకి వెళ్ళి అక్కడ దేవుని యొక్క వాక్యంలో నానాటికి ఎదుగుతూ ఆత్మీయంగా బలపరచబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్.